మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రజ కార్యక్రమానికి స్వాగతం. నాగేంద్ర గారు, ఈయన వయస్సు 25, ఊరు వృత్తి చెప్పలేదు, మంచి సందేహం అడుగుతున్నారు. ఒక 25 ఏళ్ల కుర్రాడు తన వ్యక్తిగత ఆధ్యాత్మిక ఉద్యోగ జీవితాన్ని ఎలా సమతౌల్యంతో జీవించాలో సూచించమన్నాడు. ఒక సూచన ప్రేక్షకులకి, అభిమానులకి, వారు ఊరు వృత్తి కూడా చెబితే మనం సందేహం దాన్ని బట్టి చెప్పడానికి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క వృత్తి వాళ్ళకి ఒక్కొక్క రకంగా చెప్పచ్చు, వాళ్ళ వృత్తి ఆధారంగా చెప్పచ్చు మనం. అందుకు అందరికీ ఉపయోగిస్తుంది, కానీ ఆ వృత్తి ఆధారంగానే చెప్పచ్చు. ఇప్పుడు కుమ్మరం వృత్తిలో ఉంటే కుమ్మరం ఆధారంగానే సమాధానం చెప్పచ్చు. ఊరు కూడా చెబితే కాస్త అది ఏదైనా ఒక మహానుభావుడు పుట్టిన ఊరు అనుకో, ఏదైనా ఉంటే చెప్పచ్చు. ఓ దేవాలయం ఉందనుకో, అలాంటివి కొంచెం రాస్తే వారు మంచిది. సరే, ఇప్పుడు 25 ఏళ్ల కుర్రాడు ఏమంటారు? ఒక 25 ఏళ్ల కుర్రాడు తన వ్యక్తిగత ఆధ్యాత్మిక ఉద్యోగ జీవితాన్ని ఎలా సమతౌల్యంతో జీవించాలో చెప్పు. ముందు ఆయన వయసు చెప్పారు, సంతోషం. ఎందుకంటే అక్కడే తప్పటడుగు వేసే అవకాశాలు ఎక్కువ. అంటే 70 ఏళ్ళ వాడు వేయడం కాదు, ఇంక దాన్ని ఏం చేయలేము మనం, కాబట్టి వదిలేయడం మంచిది. ఇప్పుడు అమెరికాలో ఒక చలోక్తి ఉంటుంది. అమెరికాలో ఎప్పుడు ఎవరికైనా ఒక్కసారి ప్రమాదం జరుగుతుంది, 2 సార్లు జరగదంట. ఎందుకంటే మొదటిసారి లేచిపోతాడు, రెండోసారి వాడు ఉంటే కదా. ఒక్కసారి ప్రమాదం జరుగుతుందంటే రెండోసారి జరగదు, ఈ దేశం గొప్పతనం అది అన్నాడు. ఏమిటయ్యా అంత గొప్పతనం, మొదటిసారి పోతాడు కదా సార్. అలాగే 70 ఏళ్ళ వాడికి మనం పక్కకి వెళ్ళిందన్నా చేసేది వాడు పక్కకే పెడతాడు. కానీ ఈయనకి చాలా అవసరం ఉద్యోగ జీవితం, ఆధ్యాత్మిక జీవితం, వ్యక్తిగత జీవితం అంటే తల్లిదండ్రులు వాళ్ళు, పెళ్ళి అయితే సంసారం, అంతే కదా. సరే, ఉద్యోగం, కార్యాలయం, రెండోది ఆధ్యాత్మిక జీవితం. ఇందులో ముందు నన్ను అడిగితే ఆధ్యాత్మిక జీవితం, కార్యాలయ జీవితం కంటే వ్యక్తిగత జీవితమే ముఖ్యం. వైదిక ధర్మం ఎప్పుడు వ్యక్తి మీద శ్రద్ధ చేస్తుంది. వ్యక్తిగా నువ్వు ఎలా ఉన్నావో చూసుకో, వ్యవస్థ తర్వాత విషయం. ఎందుకంటే వ్యవస్థ గురించి మన దగ్గర చాలామంది మాట్లాడతారు, ముఖ్యంగా రాజకీయం. వాడి వాదన వాడు చేసేస్తాడు, తప్పుకుంటాడు పక్కకి. వ్యవస్థ మారాలి. ఎవరా వ్యవస్థ? ఆ వ్యవస్థ ఎవరు? ఈ వ్యక్తితో మొదలైంది ఆ వ్యవస్థ. ఇప్పుడు కరెంటు స్తంభాలకి కేబుల్ వైర్లు పెట్టేశారు, అవి ఇవి కలిసిపోయి జరిగిన ప్రమాదంలో 6 చచ్చిపోయారు. మొత్తం ఈ కేబుల్ వాళ్ళని వీళ్ళని వెళ్ళిపిస్తే వీళ్ళు వాళ్ళ మీద తోసేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద తోసేస్తున్నారు. 7 చేపల కథే. కోర్టు జడ్జి ఏం చెప్పారో తెలుసో, న్యాయమూర్తి మహానుభావుడు. నిజంగా మీరు అసలు ఇక్కడ పెట్టమని ఎవరు చెప్పారు, మీకు ఎందుకు చేశారు, ఇలా తోసేస్తారు ఏమిటి, కారణాలను తక్షణం తొలగించండి. కరెంటు స్తంభాలు తప్పితే మీకు కేబుల్ వైర్లు పెట్టడానికి వేరే ఏమి చోటు కనపడలేదా? లేదా మానేయండి కేబుల్ వైర్లు పెట్టడం. కేబుల్ అంత ముఖ్యమా? కరెంటు ముఖ్యం, కేబుల్ అంత ముఖ్యమా? మరి ఒక కేబులా 16 కేబుల్స్, ఇవన్నీ కలిపి చెత్త కింద తయారయ్యాయి. కారణాలు చెబుతున్నారు, పరిష్కారం వచ్చేసరికి అంటే అక్కడ వారు చెప్పామండి, వారు చెప్పితే నువ్వేం చేసావు. అంటే వ్యక్తిగత జీవితమే ముఖ్యం నన్ను అడిగితే. వ్యక్తిగత జీవితంలో ఆ ప్రణాళికాబద్ధంగా తల్లితో ఎలా ఉండడం, తండ్రితో ఎలా ఉండడం, భార్యతో ఎలా ఉండడం, ఎప్పుడు ఎలా ఉండడం అనేది నిర్ణయం తీసుకుంటే కార్యాలయ జీవితాన్ని కూడా అదే నిర్ణయిస్తుంది. ఇక్కడ కాకుండా అక్కడ ఇంకో చోట ఎలా ఉంటాడు, అక్కడ అలాగే ఉంటాడు కదా. అలాగే ఆధ్యాత్మిక జీవితం, అసలు ఈ 2 జీవితాలు సక్రమంగా ఉంటే ఆధ్యాత్మికత ఏం లేదు. అదే రమణ మహర్షిని 4 పురుషార్థాలు కదండి అంటే ఎప్పుడు ఆయన మాట్లాడుతూ ధర్మార్థ కామాలు 3 సాధిస్తే 4వది అప్రయత్నంగా వస్తుంది మోక్షం అన్నట్టు. అప్రయత్నంగా రావడం ఏంటి? మోక్షం గురించి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఇక్కడ, ఎంత ప్రయత్నం చేసినా రాదు అనే గొడవతో ఉన్నాయి కదా అని ఆశ్చర్యపోయి అలా ఎలా వస్తుందంటే, ఆయన పాపం అప్పుడు ఆ కొండ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆయన ఓ కట్టిపొల్ల తీసుకుని ఓ చిన్న గొడ్డల లాంటిది అడిగి దాన్ని ఓ దెబ్బ వేసాడు. ఒక కర్ర కదా, ఓ దెబ్బ వేస్తే 2 ముక్కలు అయింది. రెండోది వేశారు, 3 అయింది కదా, మూడోది వేశారు, 4 అయింది. ఇప్పుడు నువ్వు ఎన్ని దెబ్బలు వేసావు అన్నాడు. 3 అన్నాడు. మరి 4వది ఎలా వచ్చింది? 3 వేస్తే 3 రావాలి కదా, 4వది ఎలా వచ్చింది అన్నాడు. ముందు 1 ఉంది కదండి, అందుకని 1 వేస్తే 2 అయింది. ముందు 1 ఉందన్న విషయం గ్రహించి చాలా, అది మోక్షం అన్నాడు. అద్భుతం కదా, ఎవడు చెప్తాడు ఇలాగా? ప్రపంచంలో ఒక రమణ మహర్షి చెప్పగలడు, అది భారతీయుడు చెప్పగలడు. విదేశీ తత్వవేత్తలు ఇంత గొప్పవాళ్ళైనా చెప్పలేరు, ఒక సోక్రటీస్ చెప్పగలడు నన్ను అడిగితే. ఈ స్థాయిలో ఇంకెవడు చెప్పలేడు.
అందుకని ముందు ఒక్కటైంది రెండు అయిందంటే ఆ ఒకటి రెండు అవడమే ప్రమాదమయ్యా. అది అద్వైతం, అది ఒక్కటే ఉన్నది, ఒక్కటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ఈ కట్టి అర్థమైతే అదే అర్థమైంది. నువ్వు దాన్ని 2 చేసావు, ఇంకోటి వేసావు, 2 అయింది, ఇంకా 16 వేస్తే 17 అవుతుంది. ఏదైనా ఒకటి ఎక్కువ అవుతుంది కదా. అందుకని నువ్వు ధర్మార్థ కామాలు సక్రమంగా నిర్వర్తిస్తే మోక్షం అప్రయత్నంగా వస్తుంది. ఒక ప్రణాళికాబద్ధంగా వ్యక్తిగత జీవితంలో పరిమితంగా మాట్లాడండి, పరిమితంగా పనిచేయండి, పరిమితంగా ఆలోచించండి. అపరిమితం అనేది పనికిరాదు భౌతిక జీవితంలో. భౌతిక జీవితాన్ని నాశనం చేస్తున్నది అపరిమితమే. ఎంత చేయగలిగితే అంత చేయి, ఎంత సంపాదిస్తే అంత ఇంతకంటే దరిద్రం ఇంకోటి లేదు. అసలు డబ్బు ప్రస్తావన ఒక ఆధ్యాత్మికవేత్త నోట వచ్చింది అంటే వాడు మట్టి కొట్టుకు పోతాడు, ఇతరులు మట్టి కొట్టుకు పోతారు. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు డబ్బు గురించి మాట్లాడద్దు, అసలు ముఖ్యంగా అసలు మాట్లాడద్దు. డబ్బు అనవసరం అని చెప్పాలి. భౌతిక జీవితం గడపాలంటే డబ్బుగా అయితే నువ్వు ఆధ్యాత్మికవేత్త కావు, భౌతిక జీవితం గడుపుతూ కూర్చో. ఆధ్యాత్మికవేత్తలు చెప్పవలసిందే అది కదా, చెప్పరు. డబ్బు అపరిమితం ఉండకూడదు, భౌతిక జీవితం పరిమితం. నువ్వు ఎంత పరిమితం చేస్తే భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అంత పెరుగుతుంది. కుటుంబ జీవితం పరిమితం చెయ్యి. అవసరమైతే భార్యకో భర్తకో చెప్పేసేయి, నేను ఇప్పుడు మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడను ఏమనుకోవద్దు. ఏం చేస్తారా? ఏం కాదు, దారికి వచ్చేస్తారు. వీడు మొండిగా ఉండడం చేతకాక. ఎవడో మనకి మిగిలేదు ఏం లేదు ఇక్కడ. ఒక్కడు వచ్చాడు ఈ జీవుడు, ఒక్కడు పోతాడు ఇక్కడికి. నేను ఇప్పుడే మాట్లాడతాను, మిగిలినప్పుడు మాట్లాడను అంతే. ఏమైపోతుంది? ఇప్పుడు ఎంతసేపు గోకుతారు పట్టుకుని ఇక్కడ మనుషుల్ని, ఎంతకాలం గోకుతారు ఎలాగా? ఈ సబర తీయడం ఎంతకాలం ఇది? ఎప్పటికి ముగింపు లేదా? వారో వీరో ఎవరో పోరా? పచ్చికాయలు పగిలిపోతారని అన్న ఈవేళ. పచ్చికాయలు 25 ఏళ్ల వాళ్ళు గుండెపోట్లు వచ్చి ఎందుకంత పెంచుకుంటున్నారు? కొనమన్న ప్రతిదీ కొనాలా, వినమన్న ప్రతిదీ వినాలా, చెప్పింది ప్రతిదీ మేము చేయం. ఇది రావాలంటే మనిషి తెలుసుకోవాలి జ్ఞానం. అది ఆధ్యాత్మికమే. ఇది మొదట ఏకం ఉంది కట్టే, అదే ఉన్నది ఒకటే. నువ్వు నేను ఏం తేడా, నేను చేస్తాను, ఇది చేయను. అన్నిటికీ తెగింపు లక్ష్యం. ఖచ్చితంగా మాట్లాడడం, కఠినంగా మాట్లాడద్దు, ఖచ్చితంగా మాట్లాడాలి. ఉద్యోగ జీవితమేనా అంతే. నువ్వు 5 వరకు ఆఫీస్ పని చేసి తర్వాత ఇంటి పని చూసుకుంటాను అన్నప్పుడు 5 వరకు ఆఫీస్ పని ఖచ్చితంగా చేయాలి వద్దు. అప్పుడు మళ్ళీ స్మార్ట్ ఫోన్ తీస్తావు, మధ్యలో బుద్ధి ఉందా లేదా? మధ్యలో ఖాళీగా ఉందని చూశానండి, ఖాళీగా ఉండమేటి? ఫైల్స్ ఉన్నాయి అక్కడ, లేదు ఇంకా బీరువాలో ఫైల్స్ ఉంటాయి, లేదు పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది. ఏ ఆఫీస్ ఇవాళ ఖాళీగా ఉండే సమస్య లేదు, పనులన్నీ పెండింగ్ ఉన్నాయి. ఎందుకు? కోర్టులో లక్షల కొద్దీ కేసులు పెండింగ్గా ఉంటున్నాయి. న్యాయమూర్తుల దోషం కాదు, చాలా దానికి సంబంధించిన సామగ్రి అందించడం, వాయిదాలు తీసుకురావడం, తీసుకెళ్ళడం, నిర్ధారణలు, సాక్ష్యాలు తీసుకురావడం, దీనివల్ల జరుగుతుంది. న్యాయమూర్తుల వల్ల జరగడం లేదు దోషం. అంతా సిద్ధంగా ఉంటే న్యాయమూర్తి చక్కగా చెబుతాడు, 10 నిమిషాలు చెబుతాడు తీర్పు. ఆయనకు బుర్రలేనివాడా? వీళ్ళు ఏం చేయరు అక్కడ. ఏమో అబ్బాయి వచ్చాడు, రాలేదు సార్, మళ్ళీ వాయిదా. రాకపోవడానికి కారణం ఎవరు? వాడు ఎప్పుడు పెట్టు సంతకం సరిగ్గా పెట్టలేదు సార్, మళ్ళీ పెట్టించు, మళ్ళీ వాయిదా. మరి ఈ కింద వాళ్ళు ఆ పని చేస్తే ఆయనకి ఆ శ్రమ లేదు కదా. అందుకని ఆ వ్యవస్థ ఎప్పుడు వ్యక్తిగత లోపం లేకుండా జరగదు. ముందు మన వ్యక్తిగత జీవితాన్ని మనం సవరించుకోవడం తేలిక, వ్యవస్థ అంతా మనం సరి చేయలేము. అది దాన్ని బట్టి కార్యాలయ జీవితం ఎంతవరకు పని చేయాలో అంతవరకు ఖచ్చితంగా తర్వాత వదిలే. 5 తర్వాత నువ్వు వదిలే శుభ్రంగా. చెప్పులు ఇంటికి వచ్చి చెప్పులు బయట పెట్టినట్టు ఆఫీస్ వదిలేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఇప్పుడు. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, హోమ్ వర్క్ 2 విడది, ఫ్రమ్ అని పెట్టుగా మధ్యలో. ఈ వర్క్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళని మాట్లాడొద్దని చెప్పు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వర్క్ గురించి చెప్పుకో. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయొచ్చు, చాలా సౌకర్యం వర్క్ ఫ్రమ్ హోమ్. దాన్ని టెన్షన్ పడిపోతున్నారు. ఎందుకని? నువ్వు కావలసినప్పుడు చేయొచ్చు, కావలసినప్పుడు కాఫీ తాగొచ్చు, కావలసినప్పుడు మాట్లాడు. కానీ కాఫీ తాగేటప్పుడు మళ్ళీ ఆ యథవ మాటలొద్దు, అలాగే ఆ పని చేసేటప్పుడు ఈ మాటలొద్దు. ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలి. అన్నీ చేస్తారు, నా మాట వినరు. ఈ నా మాటే వచ్చిన సమస్య ఇక్కడ. అది నీ మాట అనుకోకపోతే విన్నా వినకపోయినా పర్వాలేదు. ఈ పెద్ద మనిషి ఎంతోమంది మాటలు వినలేదు, అప్పుడు వీళ్ళు హెచ్చరించారా? నా మాట నువ్వేమిటి ఇక్కడ, నువ్వేమైనా అరుంధత అనసూయ ఏమిటి ఇక్కడ? అరుంధతి మాట వశిష్ఠుడు వినలేదు. నా 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 మొత్తం ప్రపంచమంతా కూలిపోతున్నది నేను, నాది, నా మాట, నా నా సలహా, నా డబ్బు, నా ఫోను. ఈ నాయే పెద్ద సమస్య. వ్యక్తం కావాలి. ఇది నాశనం అయితే తప్ప ప్రపంచం మిగలదు, మనము మిగలం. అది ఖచ్చితంగా ఉండాలి మనిషి. మాట వినడం నా మాట. అక్కడ అంటే వ్యక్తిగత జీవితం సరిగ్గా ఉంటే ఆ కార్యాలయ జీవితం. దాన్ని బట్టి ఆధ్యాత్మిక జీవితం నువ్వు వేరే ప్రయత్నం అక్కల. ఊరికే ఒక్కటే నేను చెప్పింది. ఈ కాస్త ఖాళీ దొరికినప్పుడల్లా నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఇంతకు మించిన ఆధ్యాత్మిక జీవితం ఏం లేదు. ఆధ్యాత్మిక జీవితం అంటూ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉండదు.
అది గుళ్ళోనూ గోపురాల్లోనూ ఉండదు, మనస్సులో ఉంటుంది. ఎప్పుడు కాస్త ఈ లౌకిక విషయాల నుంచి విరామం దొరికిందో దాన్ని విరామం అని కూడా అనుకోకుండా రామం అనుకో, విరామం కాదు రామం. అది రామనామం చెప్పించడానికి అవసరమైన సమయం, అది విశేషమైన రామం తప్పితే విరామం కాదు అది. అనుకుని అందులో గడిపో, ఎంత హాయిగా ఉంటుందో అది. నాన్నగారి మాటల్లోనే చెప్పాలంటే కార్యాలయ జీవితం, భార్యాలయ జీవితం సక్రమంగా ఉంటే దేవాలయ జీవితం గురించి అది బాగా చింత చెప్పు, పెట్టుకోక్కర్లేదు. 3 ఆలయాలే. అందుకని వాటి గురించి ప్రత్యేకంగా చింత పెట్టుకోక్కర్లేదు అన్నారు. చేసే పనిని, ఏ పనికి మీరు ఈ సమయాన్ని కేటాయించారో ఆ పనికి మాత్రమే దాన్ని సక్రమంగా కేటాయించి దానిని కృతకృత్యం చేయగలిగితే తర్వాత పనిని కూడా అలాగే చేయగలిగితే ఇంక ప్రత్యేకించి ఆధ్యాత్మిక జీవితం గురించి చింత చేయవలసిన అవసరం లేదు. ఎక్కడ పని అక్కడ పూర్తి చేస్తాం కాబట్టి సహజంగానే మనం పూజకు కూర్చోగానే మనకి భగవంతుడి మీదే దృష్టి కుదురుతుంది. ముందు వ్యక్తిగత వృత్తి జీవితాలను రెండు కూడా మనం సమతౌల్యం చేసే ప్రయత్నం చేద్దాం. తద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా గాడిలో పెట్టే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.